మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీలో పొగాకు మార్కెట్ గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంలో పడింది. వేలం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్న వ్యాపారుల మొండి వైఖరితో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా మంత్రులు రంగంలోకి దిగినా వ్యాపారుల్లో చలనం రావటం లేదు. కోట్లాది రూపాయల పంట రైతుల వద్దే మూలుగుతోంది. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముడుపోక పొగాకు రైతులు రోడ్డెక్కారు. ఏపీలో పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ సీజన్ వేలం ప్రారంభమై 3 నెలలు దాటుతోంది. కానీ మొత్తం ఉత్పత్తి అంచనాలో కనీసం 15% కూడా కొనుగోళ్లు జరగలేదు. రాష్ట్రంలోని 11 వేలం కేంద్రాల్లో కలిపి రోజువారీ కొనుగోళ్లు 1/2 మిలియన్ కిలోలు కూడా దాటడం లేదు. సాధారణంగా ఈ సమయంలో రోజుకు 1.25 మిలియన్ కిలోల కొనుగోళ్లు జరగాల్సి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రైతుల వద్ద ఉన్న పంట పూర్తిగా అమ్ముడుపోవడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పొగాకు బోర్డు అధికారులు వ్యాపారుల్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైపోయారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొగాకు పండించేటువంటి పాపానికి ఈరోజు రైతులు ₹1,00,000 అప్పుల్లో మునిగి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు మేమందరం వచ్చాం. ఈ ఏడాది రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి భారీగా పెరిగింది. 2025-26 పంట కాలానికి పొగాకు బోర్డు 148 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతులు ఇవ్వగా ఏకంగా 230 మిలియన్ కిలోల పంట పండినట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 23 మిలియన్ కిలోలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఇంకా 135 మిలియన్ కిలోలకు పైగా నిల్వలున్నాయన్నమాట. ప్రారంభంలో జీఎస్టీ పెంపు, పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయంగా అధిక ఉత్పత్తి నెపంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపేశారు. ఇప్పుడు ఆ సాకులు తొలిగాయి. కానీ వ్యాపారులు కొనుగోళ్ల వేగాన్ని పెంచడం లేదు. రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వకుండా వీళ్ళ మొత్తం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పొగాకు రైతుల్ని రోజు వీధి పాలు చేస్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు వ్యాపారులతో సమీక్ష నిర్వహించడానికి ముందు రాష్ట్రంలో 16 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లు జరగ్గా కిలోకు సగటున ₹220 ధర దొరికింది. తీరా సీఎం సమీక్ష ముగిసి వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన వారం తర్వాత అంటే జూన్ 24 నాటికి పరిస్థితి దిగజారింది. ఆ సమయానికి కొనుగోళ్లు 18.81 మిలియన్ కిలోలకు చేరినప్పటికీ సగటు ధర మాత్రం ₹216 పడిపోయింది. ఇక ఈ నెల 4వ తేదీ నాటికి కొనుగోళ్లు 23 మిలియన్ కిలోలు దాటినా సగటు ధర కిలోకు ఏకంగా ₹212 పడిపోయింది. రాను రాను కొనుగోళ్లు పెరుగుతున్నా ధరలు మాత్రం ఇలా రివర్స్లో పడిపోతూ ఉండడం రైతుల పాలిట శాపంగా మారింది. మరోవైపు పొగాకు బోర్డు అధికారులు రైతులకు భిన్నమైన సూచనలు చేస్తున్నారు. మార్కెట్కు కేవలం లో గ్రేడ్, కాస్త తెల్లని పొగాకును తీసుకురావడం వల్లే వ్యాపారులు ఆసక్తి చూపించట్లేదని, మేలిమి రకం, మీడియం రకం బేళ్లను కూడా తెస్తే పోటీ పెరుగుతుందని బోర్డు ఇన్ఛార్జ్ సెక్రటరీ వేణుగోపాల్ అంటున్నారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లస్ ఇండియాలో, భారతదేశంలో కూడా మనకు ఉత్పత్తి ఎక్కువ అవటం వల్ల దానివల్ల మనకి క్రాపు ఎక్కువ పండింది. తర్వాత మనం ఇచ్చింది 142 అయినా కూడా ఎస్టిమేషన్ సుమారుగా 1 మిలియన్ అటు వేసుకున్నా కూడా 230 వరకు ఈ సంవత్సరం అవటానికి ఎస్టిమేషన్ ఉంది, అవకాశం ఉంది. అలాగే వచ్చే ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉండకపోవచ్చని, రైతులు పంట సాగు తగ్గించుకోవాలని రీజనల్ మేనేజర్ ప్రసాద్ సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పొగాకు బోర్డు, వ్యాపార సంస్థలు, రైతు, మీడియా అందరూ కలిసి ఈ సవాళ్ళను అధిగమించి మిగిలిన పంటను విజయవంతంగా మనం మార్కెట్ చేయడానికి సహకరించాలని అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ప్రభుత్వం ప్రకటించిన ₹200 మద్దతు ధర తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోకు కనీసం ₹250 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని అణచడానికి పొగాకు బోర్డుకు ప్రభుత్వం ₹1,000 కోట్ల నిధులు కేటాయించి నేరుగా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ₹200 మాట ఇప్పుడు 160కి వచ్చింది. ఆ నో బిడ్ అనేది ఇప్పుడు 35% నో బిడ్స్ నడుస్తూ ఉన్నాయి. అందుకని ఆ మాటకు కూడా విలువ లేదు. నిజంగా ఆయన ₹200 కొనిపించాలంటే దానికి తగ్గట్టు డబ్బులు కేటాయించాలి. డబ్బులు కేటాయించకుండా మార్కెట్లో తెక్కుండా కొనమంటే ఎవడుకుంటాడు? లేదా ఐటీసీ ముక్కుకు తాడేసి వాళ్ళ నేలకు రాయించగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. ఐటీసీ చెప్పినట్టు అలా ఆడుతుంది గవర్నమెంట్. పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం చంద్రబాబు వ్యాపారులతో అత్యవసర సమీక్ష జరిపారు.
కర్ణాటకలో లేని ఇబ్బంది ఏపీలో ఎందుకొస్తోంది అని వ్యాపారుల్ని నిలదీసి అడిగారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని కిలోకు 200 రూపాయల కంటే తగ్గకుండా కొనాలని, లేకుంటే ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి స్వయంగా వేలం కేంద్రాలను పరిశీలిస్తూ క్షేత్రస్థాయి నివేదికను సీఎంకు చేరవేసే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంక్షోభంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం రైతులను ఆదుకునే దాని మీద ఎవరి మీద ఒత్తిడి చేయాలో దాని మీద చేసుకొస్తాం, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వ్యాపారం అనేది కాదు. ఆ రోజు బర్లీకి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులు మేము ఇన్వాల్వ్ అయ్యి 300 crores ఖర్చు పెట్టాము మేము. ఈరోజు మీరు 200 కూడా కేటాయించడం మీరు అడుగుతున్నారు. లాస్ట్ కేటాయించిన దానికన్నా అవసరమైతే పెట్టగలం. ముందు ఏ వ్యవస్థ ఎవరు పనిచేయాలో అది మీద మనం ప్రయత్నం చేస్తాం. ఎంత సిస్టమ్ అటాక్ ఈరోజు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనైనా వ్యాపారులు దారికొస్తారా? తమకు న్యాయం జరుగుతుందా అని పొగాకు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.